భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రభుత్వం వారధిగా ప్రజా సమస్యల పరిష్కార లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ కలెక్టర్ ఆఫీస్లో ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఏదైతే కొన్ని దశాబ్దాలుగా అనేక సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఏదైతే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అధికారులు దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమాలు కావచ్చు, నియోజకవర్గాల్లోని నియోజకవర్గ నాయకుల్ని ఆ యొక్క సమస్యల్ని ప్రజలతో పాటు తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు విచ్చేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నేతృత్వంలో ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రతి వారం ఏదైతే సోమవారం ఏదైతే గ్రీవెన్స్ డే ఉందో పీజీఆర్ఎస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అనేక సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి ఒకే వేదికన కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, అలాగే కొత్తగా ఈరోజు నుంచి ఏదైతే దీర్ఘకాలిక రెవెన్యూ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోవటం కోసం ఇవాళ రెవెన్యూ సంబంధించిన ఎంఆర్ఓల్ని ప్రత్యేకంగా పిలిచి వాటికి సంబంధించిన ఒక చోపాల్లాగా, అంటే ప్రతి వాడికి ఒక డెస్క్ పెట్టి మన ప్రాంతానికి సంబంధించి అన్ని ఎంఆర్ఓల ఆఫీసులు ఇక్కడే ఒకే కలెక్టర్ ఆఫీసులో పెట్టే విధంగా ఇవాళ ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అనేక మంది అనేక సంవత్సరాలు బట్టి వాళ్ళకి ఏవైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టా భూములు 22A పెట్టడం కారణంగా, లేకపోతే వాళ్ళకి డీ పట్టాలు ఉంటే ఆ డీ పట్టాకి సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడం కారణంగా, అలాగే అనేక రకాలుగా అన్యక్రాంతం అవ్వటం, ఇటువంటి అనేక సమస్యలు దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉండటం, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కు ఈ విధంగా పేద ప్రజలు తిరగటం ఏదైతుందో దీన్ని నివారించాలని ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అన్ని ఎంఆర్ఓలు కూడా ఇక్కడికి రావాలి అని చెప్పి ఆ విధంగా వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ రెవెన్యూ ఇష్యూస్ అని చెప్పి ఇవాళ కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఎంఆర్ఓలు కూడా ఉండటం కారణంగా నేరుగా కలెక్టర్, అది ఆర్డీఓకి, ఎంఆర్ఓకి అక్కడే ఎందుకు ఇది పరిష్కారం కావటం లేదు, దీని సమస్య ఉంటే ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక వ్యవస్థ చేయడం జరిగింది. అలా రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి. ఇవే దీర్ఘకాలికంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ప్రభుత్వాలు అన్నీ చెప్పింది 90% పైగా రెవెన్యూ యొక్క సమస్యలు పరిష్కారం కావటం లేదని. సో వాటిని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్నంగా ఇవాళ ఈ యొక్క చర్య ప్రారంభించి ఆ విధంగా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏదైతుందో త్వరితగతిన చేసే విధంగా ఒక వ్యవస్థ చేస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తుందో దానికి ప్రజలకి వారధిగా మారి వాళ్ళ యొక్క సమస్యను పరిష్కరించడం దిశగా పేదవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యను సరిగ్గా రాయలేక, సరిగ్గా చెప్పలేక ఇబ్బంది పడుతున్న తరుణంలో దాన్ని ప్రత్యేకమైన ఒక డెస్క్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఆ సమస్యను అర్థం చేసుకొని నిష్ణాతుల చేత దాన్ని లేఖలు రాయించి ఆ విధంగా మా కార్యకర్త ఒకడు ఆ యొక్క వ్యక్తితో వెళ్ళి ఆ విధంగా ఎంఆర్ఓ దగ్గర రిప్రజెంట్ చేయడం కారణంగా కొంత వివరంగా ఆయనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగానే అది పరిష్కారం కాని సమస్య అయితే వెంటనే అతనికి వివరించడం అవుతుంది. లేకపోతే అనేక మంది ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు, అలాగే నిరక్షరాస్యులు ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ ఎంఆర్ఓ చుట్టూ అనేక ప్రదక్షిణాలు ఏళ్ల తరబడి చేస్తూ నాకు ప్రభుత్వం ఏమీ చేయలేదు నిరాశ చెందకుండా ఉండే విధంగా ఇవాళ ఆ విధంగా కొంత ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మారాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క జనతా వారధి అనే ఒక కార్యక్రమాన్ని మీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది. ఇవాళ అన్ని కలెక్టర్ ఆఫీస్లో కూడా ప్రతి సోమవారం తప్పనిసరిగా ఒక డెస్క్ ఏర్పాటు చేయటం, అక్కడ ప్రజల యొక్క సమస్యలు కేవలం వాళ్ళ అప్లికేషన్తో పాటు లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఆ విధంగా కలెక్టర్స్కి ఇవ్వడంతో పాటు సంబంధిత మంత్రులు కూడా ఇచ్చే విధంగా ప్రయత్నం చేయటం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడం కోసం అనేక వినూత్నమైన పద్ధతులు అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కేంద్రం ఏదైతే ఈ గ్రామ్స్ అని చెప్పి ఒక వెబ్సైట్ పెట్టడం, దాంట్లో ఎటువంటి సమస్యలైనా, అంటే కేంద్రానికి సంబంధించిన సమస్య, ఫారెస్ట్ సంబంధించిన లేకపోతే ఏ సమస్య అయినా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది ఈ గ్రామ్స్ యొక్క పోర్టల్లో పెడితే దానికి సంబంధించిన
కొంత సొల్యూషన్ కానీ స్పందన కానీ వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వాట్సాప్ గవర్నెన్స్ మీద ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చి దాని ద్వారా ఆ సమస్యని పెట్టి ఆ సమస్యకి ఒక నెంబర్ కూడా జనరేట్ అవుతుంది. ఆ సమస్య ఏదైతే మానిటరింగ్ కూడా జరుగుతుంది, అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అలాగే పరిష్కారం అయింది అనే ఒక వివరం తెలియజేస్తుంది. ఒకవేళ పరిష్కారం కాకపోతే ఎందుకు పరిష్కారం కాలేదు అనే విషయం కూడా తెలియజేస్తుంది. దాన్ని కూడా ఉపయోగించుకోవటం. దీంతో పాటు మొత్తం 126 డిపార్ట్మెంట్స్ ఏదైతే స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉన్నాయో అన్నింటిలో కూడా గ్రీవెన్స్ సెల్ ఉంది. ఆ గ్రీవెన్స్ సెల్ వినియోగించుకోవటం తెలియక అనేక మంది కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఇవాళ సోమవారం అన్ని చోట్ల గ్రీవెన్స్ ఉంటాయి. ఇరిగేషన్ సమస్య కానీ, ఆ రెవెన్యూ సమస్య, ఆ రూరల్ వాటర్ వర్క్ సంబంధించిన సమస్య కానీ, అలాగే ఎలక్ట్రిసిటీ సమస్య కానీ, వాళ్ళకి సంబంధించిన మార్కెట్ ఫెడ్ సంబంధించిన సమస్య అయినా కానీ, బీసీ సంబంధించిన ఆ యొక్క శాఖ సంబంధించిన సమస్య కానీ, ఏ ప్రాంతానికి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన సమస్య అయినా పరిష్కరించే వేదికలు ఏమున్నాయి. అయితే ప్రజలకి దాని గురించి వివరాలు తెలియదు కనుక ఒక రాజకీయ పార్టీగా ప్రజలకి వాటిని వివరించి అక్కడికి పంపించి ఆ విధంగా వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం ఒక ఆలోచనలో భాగంగా ఇవాళ జనతా వారధి అనే కార్యక్రమం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ మన ఎన్టీఆర్ జిల్లా యొక్క కలెక్టర్ ఆఫీస్ రావటం, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి కలిసి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఏవైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కలెక్టర్కి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి ఇక్కడ చిట్టినగర్ అలాగే ఎన్టీఆర్ గారి సమయంలో వాళ్ళకి పట్టాలు ఇవ్వటం జరిగింది. అయితే వాటి రిజిస్ట్రేషన్ ఇవాళ వరకు జరగలేదు. కేవలం ఈ నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి పట్టాలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కాని కారణంగా వాళ్ళు దాన్ని అమ్ముకోవాలన్నా లేకపోతే లోన్ తెచ్చుకోవాలన్నా చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి. కనుక ఎన్టీ రామారావు గారు సుమారు 1987లో ఇచ్చిన పట్టాలకి ఇప్పటికీ కూడా ఎన్ఓసీలు ఇవ్వలేదు. కనుక ఎన్ఓసీలు ఇవ్వాలి అని చెప్పి ఒక విషయం. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో కర్మలు చేయడానికి అనేక మంది ఏవైతే అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళకి సంబంధించిన దానికి స్థలం లేదు, దాని స్థలం కేటాయించాలని చాలా సంవత్సరాల నుంచి అనుకున్నా. ఒక స్థలం ఉంది, కేవలం కృష్ణా నది ఒడ్డునే ఉంటుంది. ఆ విధంగా కాకుండా వాళ్ళు అక్కడ స్నాన పానాదులు చేయటం, అలాగే అనేక అపరకర్మలు చేయడానికి అవకాశం కల్పించే విధంగా ఉండాలి అని చెప్పి ఇది కూడా చాలా సంవత్సరాల నుంచి సమస్య. కృష్ణా నది ఒడ్డుకి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వచ్చి అనేక రకాల కార్యక్రమాలు చేసుకుంటారు, వాళ్ళకి ఉండాలని చెప్పి గతంలో అడగటం జరిగింది. ఆ విధంగా అదొక సమస్య. అలాగే మన సెంట్రల్ నియోజకవర్గం సంబంధించి ఏదైతే దోమల బెదర్ చాలా ఎక్కువ పెరిగింది, దానికి సంబంధించి నివారణ చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణలంక రిటెన్షన్ వాల్ అయితే ఉందో చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది, కొంత కట్టారు, కొంత ఆగింది. ఆ విధంగా ఆ కృష్ణలంక సంబంధించి రిటెన్షన్ వాల్, అలాగే రామాలయం దగ్గర పోలీస్ స్టేషన్ వెనక ఉండే రిటెన్షన్ వాల్, దాన్ని పూర్తి స్థాయి నిర్మాణం చేయాలని చెప్పి రాబో కాలంలో వర్షాలు పడే అవకాశం ఉంది కనుక 6 నెలల సమయం ఉంది కాబట్టి ఆ రిటెన్షన్ వాల్ త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, అలాగే అక్కడ ఉండే ఏదైతే స్వర్గపురి శ్మశానం ఉందో దానికి ఒక సబ్వే, దాని కారణంగా అనేక మంది శ్మశానానికి వెళ్ళే వాళ్ళ కారణంగా అనేక రహదారి ఇబ్బందులునే అక్కడ సబ్వే నిర్మాణం చేయాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి డిమాండ్. ఆ విధంగా ఈ యొక్క సమస్యని, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మైలవరం జగ్గైపేటలో టిట్కో హౌసెస్ వాటిని గత 2014-19లో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్ళింది. గత ప్రభుత్వం వాటన్నిటిని పక్కన పెట్టి పేదలందరికీ ఇళ్ళని పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు చేసింది. 1 సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పి ఎక్కడా లేకుండా అత్తి గతి లేకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టారు. కనుక ఈ యొక్క టిట్కో ఇల్లు యొక్క పరిష్కారం అన్ని చోట్ల అన్ని పార్టీలు కూడా ఇది పెద్ద ఎత్తున వస్తుంది. డీడీలు కట్టాం, మాకు ఇల్లు ఇవ్వలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా అనేక ఇళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసింది. ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రంలో 25 లక్షల పైగా ఇల్లు ఇవ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇళ్ళన్నింటినీ నిర్వీర్యం చేయడం కారణంగా ఆ యొక్క టిట్కో ఇల్లు నుంచి మొక్కలు రావటం, మొత్తం అక్కడ పైప్ లైన్లు అన్నీ కూడా దొంగతనం గురవటం, ఇటువంటి అనేక సమస్యలు కనుక వాటిని త్వరితగా పరిష్కరించి ఇవ్వాలి అని చెప్పి ఇది అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టింది. వాళ్ళ యొక్క బకాయిలు చెల్లించి ఆ కాంట్రాక్టర్ చేత పునర్నిర్మాణం చేసే విధంగా పెద్ద ఎత్తున ముందుకు తీసుకొస్తాం. త్వరలో ఇది పరిష్కారం అవుతుందని, అలాగే ఎప్పుడూ లేని విధంగా ఇవాళ విజయవాడకి పొల్యూషన్ సంబంధించిన ఏదైతే అంశం ఉందో ఇది చాలా అందరినీ కూడా ఆందోళన కలిగిస్తుంది. సో ఏదైతే మన పొల్యూషన్ ఇండెక్స్ ఉందో అది 300 పైగా పెరగటం ఏదైతే ఉందో అందరికీ ఆందోళన కలిగిస్తుంది. ఎందుకు పెరిగిందా అంటే ఒకటి ఎన్టీపీసీ కారణం చెప్తున్నారు. ఇవాళ పొగ మంచు ఏదైతే ఉందో ఆ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్లో కూడా చాలా సమస్యలు ఏర్పడ్డాయి. ఇవాళ కూడా ఆ యొక్క అనేక రకాల విమానాలు తిరుగు ప్రయాణంలో వెళ్ళిపోవటం జరిగింది. ఆ విధంగా పొగ మంచు యొక్క నివారణ చర్యలు కూడా తీసుకోవాలి. అలాగే పొల్యూషన్ సంబంధించిన ఇండెక్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం విజయవాడలో ఎన్ని ఉన్నాయంటే కేవలం ఒకటి ఉంది. కనుక పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మేము అడుగుతున్నాం అన్ని చోట్ల కూడా
ఈ యొక్క పొల్యూషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాన్ని పెట్టాలి, ఆ విధంగా దాన్ని మానిటరింగ్ జరగాలి. వేటి కారణంగా పొల్యూషన్ పెరుగుతుందో వాటిని నివారించే చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి పొల్యూషన్ బోర్డు మేము విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరుగుతుంది. కేవలం విజయవాడనే కాదు, విశాఖపట్నంలో కూడా ఒకేసారి అందరికీ ఆందోళన కలిగించే విధంగా 300 పైగా అక్కడ ఏదైతే పొల్యూషన్ యొక్క ఇండెక్స్ ఉందో దీని కారణంగా అనేక మందికి అనేక రకాల ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు ఏవైతున్నాయో పెద్ద ఎత్తున నుంచే దాన్ని నివారించాలని చెప్పి మేము అడగటం జరిగింది. ఆ విధంగా దాన్ని కూడా చేయాలని, అలాగే మన నందిగామ ఈ ప్రాంతాలకు సంబంధించి ముఖ్యంగా ఆ కృష్ణా జిల్లా సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలో, అలాగే మన పలనాడు ప్రాంతంలో సుబాబుల్ అలాగే జామాయిల్ ఏదైతుందో వీటికి సంబంధించిన ధరని అత్యంత దారుణంగా ఎప్పుడైతే డిమాండ్ పెరిగి అలాగే ప్రొడక్షన్ ఎక్కువ పెరిగిందో ఆ సమయంలో అనేక కంపెనీస్ ముఖ్యంగా పేపర్ కంపెనీస్ వాటి రేటు బాగా తగ్గించేయడం జరుగుతుంది. గత నెలలో క్వింటాల్కి 6,300 ఉంటే ఈ నెల 5,000 రూపాయలు కూడా ఇవ్వటం కష్టంగా ఉంది. కనుక పెద్ద ఎత్తున ఏదైతే సుబాబుల్ సంబంధించిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాని యొక్క విపరీతంగా తగ్గించకుండా దాన్ని నియంత్రించే విధంగా సుబాబుల్ రైతుల్ని ఆదుకోవాలని దాన్ని కూడా మేము సమస్యను ఇవ్వటం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏదైతే జగ్గయ్యపేట దగ్గర ఉన్న మున్నేరు డ్యామ్ ఉందో దాని యొక్క నిర్మాణం సమస్య, అది చాలా చిన్న డ్యామే, దాన్ని నిర్మాణం చేయడం కారణంగా సుమారు 20,000 ఎకరాలకి సాగునీరు అందుతుంది. కనుక ఆ ప్రాంతంలో ఇప్పటికే ఒక చెక్ డ్యామ్ ఉంది, చెక్ డ్యామ్ నుంచి పెద్ద డ్యామ్ నిర్మాణం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అది కూడా డిమాండ్ ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఇవాళ మొత్తం జిల్లా సంబంధించిన అన్ని అసెంబ్లీ సంబంధించిన ఏవైతే దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయో వాటిని విన్నవించుకోవడం జరిగింది. రాబో ప్రతి వారంలో కూడా ఏవైతే అనేక సమస్యలు, అనేక రకాల రిప్రజెంటేషన్స్, అసోసియేషన్స్ వస్తున్నాయో, అనేక మంది ప్రజలు ఏవైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో అవి మా సమస్యలుగా భావించి కలెక్టర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లడంతో పాటు సంబంధిత అధికారులు అక్కడే ప్రత్యక్షంగా ఉంటారు కాబట్టి, డిపార్ట్మెంట్ సంబంధించి హెచ్ఓడీస్ కూడా అక్కడ ఉంటారు కాబట్టి వాటన్నిటినీ త్వరితగతిన పరిష్కరించడానికి ఆ విధంగా వెసులుబాటు ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ యొక్క సమస్యల పరిష్కార వేదికగా ఇవాళ జనతా వారధి అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అన్ని కలెక్టర్ ఆఫీస్ సెంటర్స్లో కూడా మా యొక్క కియాస్క్ పెట్టడం జరుగుతుంది. అక్కడికి ఏదైతే రాసేవాళ్ళు అలాగే అప్లికేషన్ ఫిలప్ చేసేవాళ్ళు కూడా పార్టీ తరఫున పెట్టి రోజు తప్పనిసరిగా ప్రతి వారం కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవటం, ఇది నిరంతరం కొనసాగే విధంగా, అలాగే మండల కేంద్రాల్లో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ కేంద్రంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క సమస్యని తీర్చే విధంగా ఒక ప్రయత్నం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో చేస్తాం. కార్యకర్తలు అందరూ కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబో కాలంలో మరింత ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు, ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విశ్వాసం, నమ్మకంతో 90% పైగా ఇవాళ ప్రాతినిధ్యం కల్పించారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో. కనుక ఆ ప్రాతినిధ్యానికి, వాళ్ళ నమ్మకానికి, వాళ్ళ విశ్వాసాన్ని మరింత చేరువ చేసే విధంగా, మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ యొక్క ప్రజా సమస్యల పరిష్కారానికి మేము మా వంతు సహాయం సహకారాలు అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. కనుక ఇది నిరంతరం కొనసాగే అంశం. కూటమి సంబంధించిన ఏ విశ్వాసమైందో ఆ విశ్వాసాన్ని మేము అందరిలో కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏ ఆలోచనతో సంక్షేమాన్ని ప్రజల చేరువ చేయాలని చెప్పి అనేక రకాల పథకాల ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఆ పథకాల యొక్క ఫలితం ప్రజలకు చేర్చడానికి మా వంతు మేము సహకారం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం.